స్వాగతిస్తున్నాను. ఇది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినటువంటి పోరాటానికి ఫలితమైన ఇది ప్రజాస్వామ్యానికి విజయంగా నేను భావిస్తున్నాను. ప్రజాస్వామ్య విలువలను కాలు రాసేటువంటి విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగానైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు నడిపించేటువంటి కుట్ర చేసిందో డిసెంబర్ 8 నాటికి బయటికి రావాల్సినటువంటి వార్డ్ రిజర్వేషన్స్ను రానివ్వకుండా చివరి దాకా రానివ్వకుండా దానికి తోడుగు అంటే గతంలో హైకోర్టు 15 డిసెంబర్లోపు పూర్తి చేయాల్సినటువంటి ప్రక్రియను పూర్తి చేయకుండా 31 జనవరిలోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి మేము ఈ చట్టాన్ని అమెండ్ చేశాము జియో ద్వారా అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొస్తూ ఏమాత్రం ఇతర పార్టీలకు సమయం ఇవ్వకుండా వారికి రిజర్వేషన్స్ అన్ని ముందే తెలుసు, ఇతర పార్టీకి తెలవకుండా ఉండాలి, చివరిదాకా అదే విధంగా పెట్టాలని చేసినటువంటి కుట్రను మేము విజయవంతంగా అడ్డుకోగలిగినామనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా కోర్టులో ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ వాదిస్తున్నటువంటి అడ్వకేట్ జనరల్ గారు ఉదయం మాట్లాడినప్పుడు నోటిఫికేషన్ ఈరోజు రేపు వచ్చేస్తుందన్నారు. చివరికి ఆ జీవోను మేము స్టే చేస్తున్నాము, సెక్షన్ 33ను సవరించినటువంటి జీవోను స్టే చేస్తున్నాము, గడువును తగ్గించినటువంటి జీవోను స్టే చేస్తున్నాము. వెంటనే ఈరోజు రేపు రిజర్వేషన్ ప్రకటిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ అడ్వకేట్ జనరల్ గారు ఇచ్చారని చెప్పి రికార్డ్ చేయబోతుంటే లేదు సార్ నేను ఆ విధంగా అనలేదు, మేము ప్రయత్నం చేస్తాం చూస్తామనేటువంటి మాట అన్నారు. అంటే ఈ రోజు కూడా కోర్టులో ఉదయం చెప్పినటువంటి మాటను కూడా అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారంలో ఉండే టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ప్రజాస్వామ్య విలువలను కాలరాసేటువంటి విధంగా ఏదంటే అది ఇష్టారాజ్యంగా చేసుకుంటామనేటువంటి విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. దానికి అడ్వకేట్ జనరల్ గారు ఆయన మాట మార్చేటువంటి విషయాన్ని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ మేము కోరినటువంటి నేను వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కోరినటువంటిది రిజర్వేషన్ వివరాలు బయటకు వచ్చిన తర్వాత 45 రోజుల గడువును ఇవ్వాలని చెప్పి కోరాం. అయితే ఈరోజు ఇచ్చినటువంటి తీర్పులో 31 రోజులని చెప్పారు. అంటే ఆదివారాలు, పండుగలు, రిపబ్లిక్ డే ఇవన్నీ కలుపుకుంటే కనీసం 7 రోజులు, ఇంచుమించుగా 38 నుంచి 40 రోజులు అదనంగా మేము కోరిన 45 రోజులకి ఇంచుమించుగా మేము సాధించుకున్నామనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను.